అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తన 37 4వ వచనాన్ని చదువుకుందాము. దాంట్లో ఏముందంటే, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఇది దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మనం చూసే ఈ 37వ కీర్తన 4వ వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తున్నాము. అంటే ప్రభువునందు మనం ఆనందించినప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు అని వాగ్దానపూర్వకమైన వచనాన్ని బైబిల్లో మనం చూస్తున్నాము. మరి ఈ వాగ్దానంలో మనం చూసినట్లయితే మనము దేవుని యందు ఆనందించాలి, యెహోవాను బట్టి సంతోషించుము అని రాయబడి ఉంది. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించండి అనే మాటను మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం ఈ లోక సంబంధంగా అనేక వాటి యందు ఆనందిస్తూ ఉంటాము. మనకుండే ఉద్యోగాన్ని బట్టి, మనకుండే ఆస్తుపాస్తులను బట్టి, మనకుండే కుటుంబాన్ని బట్టి, మనకుండే పరిసరాలను బట్టి, మనకుండే బంధుత్వాన్ని బట్టి, మనకుండే ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, అనేక విషయాలను బట్టి మనము లోకంలో అనేక వాటిలి యందు సంతోషిస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, దావీదు అనుభవపూర్వకంగా ఈ మాటను మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, యెహోవాను బట్టి సంతోషించుము, టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించుము అనే మాటను చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభునందు ఆనందిస్తామో అప్పుడు మన హృదయ వాంఛలను అన్నిటినీ కూడా దేవుడు తీరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ వాగ్దానంతో కూడిన ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు మరి ప్రభువునందు ఎలా ఆనందించగలుగుతాము అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం చూడాల్సిన వారమై ఉన్నాము. దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలి. లోకంలో అనేక విషయాల యందు మనము ఆనందిస్తున్నాం, కానీ నిజమైన క్రైస్తవుడిగా మనం దేవుని యందు ఆనందించినప్పుడే దేవుడు మన హృదయ వాంఛలను తీర్చగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని యందు ఎలా ఆనందించగలుగుతాము అంటే కొన్ని మాటలు మనం చూద్దాము. రిలేషన్షిప్ విత్ గాడ్, త్రియేక దేవునితో మనము వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే ప్రభునందు మనం ఆనందించగలుగుతాము. మనందరికీ తెలిసిన విధంగానే యేసు ప్రభు, త్రిత్వంలో ఉండే రెండో వ్యక్తి అయిన యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా వచ్చి దైవ మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించి మనందరి లోకంలో ఉండే ప్రతి మానవుడి చేసిన పాపానికి ప్రాయశ్చిత బలిగా తను తాను సిలువలో అప్పగించుకొని మరి మనందరి పాపాల నిమిత్తము ఆయన ఆ శిక్షను, సిలువ శిక్షను అనుభవించి మన కొరకు ఆయన తన తన క్రయధనంగా చెల్లించబడ్డాడు. అంటే మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. మనకు బదులుగా తన రక్తాన్ని, శరీరాన్ని మన కొరకు బలియాగంగా సమర్పించాడు దేవునికి. మరి దేవుడు మనకు రావాల్సిన శిక్ష యేసు ప్రభు మీద వేయడాన్ని బట్టి మనకి రక్షణ లభించింది, నీతి లభించింది, పరిశుద్ధత లభించింది, దేవునితో సహవాసం లభించింది. ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో వారు త్రియేక దేవునితో మరి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు మట్టుకే దేవుని యందు ఆనందించగలుగుతారు. ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి ఆ త్రియేక దేవునితో అన్యోన్య మరి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి జీవిస్తారో వాళ్ళు ప్రభువునందు ఆనందించగలుగుతారు. మనం దేవునికి దూరంగా ఉండి మనం ఆయన యందు ఆనందించలేము అని దేవుని వాక్యం చెప్తుంది. మరి యేసు ప్రభు చేసిన ఆ బలియాగాన్ని మనము విశ్వాసంతో ఆయనని మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించడం ద్వారా త్రియేక దేవునితో మనము సంబంధాన్ని నెలకొల్చబడుతుంది. మరి దేవునితో మనం సమాధానం పరచబడతాము. దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండుట ద్వారా మనము దేవుని యందు ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం మనకి
బోధిస్తుంది. యోహాను 3:16 దేవుడు లోకంను ఎంతో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు ద్వారా త్రియేక దేవునితో మనము వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడమే కాకుండా ఆయన యందు మనం ఎల్లప్పుడూ ఆనందించు సంతోషించు జీవించవచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవ విధంగా మనం చూసినట్లయితే ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. కాబట్టి ఎప్పుడైతే దేవుని యందు ఆనందించాలనుకుంటామో అప్పుడు మనము ఆ దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండాలి. మరి దేవుని వాక్యాన్ని ద్వారా మనం దేవునితో సహవాసం చేయవచ్చు. ఆయనకి ప్రార్థన చేయుట ద్వారా మనం దేవునితో సహవాసం చేయవచ్చు. కాబట్టి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా దేవుని యందు మనం ఆనందించగలుగుతాము. అంతేకాకుండా ఆయనతో వ్యక్తిగత సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుట ద్వారా, ప్రార్థనలో దేవునితో మాట్లాడట ద్వారా మనము త్రియేక దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాము, సహవాసాన్ని కలిగి ఉంటాము. మరి ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో ఎప్పుడైతే అపోస్తులు దేవుని వాక్యాన్ని బోధించారో 3000 మంది రక్షింపబడ్డారు, వారి సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళందరూ కూడా అపోస్తులతో కలిసి మరి సహవాసం చేస్తున్నారు. అపోస్తుల బోధ యందును మరి రొట్టె విరుచుట యందును సహవాసం అందును ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు అని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారా ఆయన యందు ఆనందించవచ్చు. రెండవదిగా ఆయనతో అనుదినము సహవాసం చేయడం ద్వారా దేవుని యందు మనం ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవ విషయం మనం చూసినట్లయితే దేవుడు రక్షింపబడిన ప్రతి విశ్వాసికి తన ఆత్మ వరాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్తాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అంటే రక్షింపబడిన వారికి దేవుడు ఆత్మవరాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము రక్షింపబడి బాప్టిజం పొంది దేవుని పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాం. కాబట్టి ఆత్మ ద్వారా మనం నింపబడాలి, ఆత్మ ద్వారా మనం నడిపించబడే జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా పౌలు అదే మాటని చెప్తాడు. కాబట్టి దేవునితో సహవాసం చేయటం ద్వారా, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం ద్వారా, దేవునితో సహవాసం చేయటం ద్వారా, అంతేకాకుండా ఆత్మపూర్ణులై ఉండి ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని జీవించటం ద్వారా దేవుని యందు మనం ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు 24-25 వచనాల్లో చెప్తాడు. మరి క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడ్డమే కాకుండా ఆత్మపూర్ణులై ఉండుడి అని ఎఫెసీ పత్రిక 5:18లో అంటున్నాడు. అలాగే గలతీ 24-25లో మరి ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మ పూర్ణులై ఉండి ఆత్మ ద్వారా నడిపించబడే ఆత్మీయ జీవితాన్ని జీవిస్తారో వాళ్ళే దేవుని యందు ఆనందించగలుగుతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి వ్యక్తిగత సంబంధం ఉండాలి దేవునితోని, అలాగే వ్యక్తిగత సహవాసం దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా అనుదినము దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మీయ జీవితాన్ని ఆత్మ ద్వారా నడిపించబడే దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడం ద్వారా దేవుని యందు మనం ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. నాలుగవ విషయం మనం చూసినట్లయితే ఒబీడియన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి మనం విధేయత చూపించే వారంగా ఉండాలి. మరి
దేవుడు మనల్ని రక్షించుకొని తన బిడ్డగా చేసుకున్నాడు. తనతో మనం సహవాసం కలిగి ఉంటున్నాము. తన ఆత్మవరాన్ని పొందుకున్నాము. ఎందుకంటే అనుదినము మన జీవితంలో మన ఇష్టానుసారం కాకుండా వాక్యానుసారంగా దేవుని వాక్యానికి విధేయత చూపించే జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మరి ఈ మాటను మనం చూస్తాం. ఏమని ఉందంటే ఆత్మ ద్వారా మనం నడిపించబడే జీవితాన్ని మనం జీవించాలి అనే విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తాం. చూడండి, 17వ వచనం, మొదటి యోహాను 2:17లో ఏముందంటే, లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తానుసారంగా జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఎరిగిన వారమై దేవుని చిత్తానికి మనం లోబడే వారంగా విధేయత చూపించే వారంగా ఉన్నప్పుడే మనం ప్రభువునందు ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి వ్యక్తిగత సహవాసం, వ్యక్తిగత అనుభవం, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, ఆత్మతో నింపబడి నడిపించబడాలి, దేవుని చిత్తానికి మనము లోబడే వారంగా ఉండాలి. అప్పుడే ప్రభువునందు మనం ఆనందించగలుగుతాము. అంతేకాకుండా 5వ విషయం మనం చూసినట్లయితే 2 కొరింథీ 3:18, అలాగే రోమీయులకు రాసిన గ్రంథం 8:29లో మనం చూసినట్లయితే మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. వీ మస్ట్ గ్రో ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి దినదినము అంటే ఆత్మీయంగా మనము అభివృద్ధి పొందాలి. దేవుని యందు మనము ఆత్మీయంగా అభివృద్ధి పొందినప్పుడు యేసు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడి ఆయన పోలికగానే మనము మార్చబడుచున్నాం. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన వలె మనం ఉంటాము అని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయనని పోలి ఉందుము అనే మాటను మనం చూస్తున్నాము. కాబట్టి ఆ దేవుని యందు ఆనందించేవారు ఆయన స్వరూప్యంలోనికి, అంటే యేసు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని యందు ఆనందించేవారు దేవుని అనుదినము ఆత్మీయంగా ఎదుగుతారు, క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ప్రభునందు ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. 6వ విషయం చూసినట్లయితే ఇదే 37వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తున్నాము. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. కాబట్టి నీ మార్గములన్నిటిలో యెహోవాకు అప్పగించుము. సబ్మిషన్, దేవునికి నిన్ను నీవు సమర్పించుకొని యేసు ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకొని ఆయనను వెంబడించే శిష్యుడిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 10:27లో కూడా అదే మాటను, నన్ను వెంబడించండి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వెంబడించే వారంగా ఉండాలి. ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకొని ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తామో అప్పుడు మనం ప్రభువునందు ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. చివరి విషయం మనం చూసినట్లయితే దేవునికి మనము సాక్షిగా ఉండాలి. ఆయన సువార్తను మనం ఈ లోకంలో పంచిపెట్టాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు, అలాగే మార్కు సువార్త 16-15లో మనం చూసినట్లయితే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను అందించండి అనేసి ప్రభు చెప్తున్నారు. అంతేకాకుండా ఇదిగో యుగ సమాప్తి వరకు మీకు నేను తోడై ఉందును, మీరు నా శక్తి, జ్ఞానము, నడిపింపును పొందుకొని ఈ లోకంలో నాకు సాక్షులుగా ఉండాలి, నా సత్య సువార్తను అనేకులకు మీరు అందించాలి అని యేసు ప్రభు ఆ గ్రేట్ కమిషన్, గొప్ప కమిషన్లో ఆ శిష్యులకి ఆ కొండ మీద తెలియపరిచాడు. కాబట్టి ఈ 7 విధాలుగా మనం దేవుని యందు ఆనందించగలుగుతాము. దేవునితో, యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడమే కాకుండా త్రియేక దేవునితో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా సహవాసంలో కలిగి ఉండడమే కాకుండా
ఆత్మపూర్ణులై ఉండి ఆత్మతో నడిపించబడ్డమే కాకుండా దేవుని చిత్తానికి విధేయత చూపించడమే కాకుండా అనుదినము క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడుతూ యేసు ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన వెంబడిస్తూ ఆయనకి మనం సాక్షులంగా ఆయన సత్య సువార్తను అందించే వారంగా ఉన్నప్పుడే ప్రభునందు మనం ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తావో అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీ హృదయ వాంఛలన్నిటినీ కూడా నేను తీరుస్తాను. కాబట్టి ఆయన మన డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్, హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ ఆర్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ వాంఛలను దేవుడు నెరవేరుస్తాడు. మరి దేవుడు వీటిని నెరవేరుస్తాడు అనడానికి మనకి రుజువు ఏంటంటే, గాడ్ ఈజ్ సావరిన్ అండ్ ఆల్ పవర్ఫుల్ అని మా దేవుని వాక్యం. సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి ఆయన సమస్తము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చగలడు. ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా మన వాంఛలను తీర్చలేరు. దే కెనాట్ సాటిస్ఫై అవర్ డిజైర్స్. మరి ఈ లోకంలో ఉండే విషయాల ద్వారా మనం ఆనందించలేము, ఎందుకంటే అవి తాత్కాలికమైనవే. కానీ మనం ఎప్పుడైతే ప్రభువునందు ఆనందిస్తామో దేవుని ద్వారా మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. అవి శాశ్వతమైనవి. దే ఆర్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్, శాశ్వతమైన ఆశీర్వాదాలు. మరి ఈ శాశ్వతమైన ఆశీర్వాదాలు ఎలా పొందుతాము? దేవుడు సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఆయన శక్తి ద్వారా, ఆయన యొక్క బలం ద్వారా మనం సమస్తము పొందుకోగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే ఎఫెసీ 1:3 యేసు ప్రభు ద్వారా దేవుడు ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి కాబట్టి అవి మన హృదయ వాంఛలను తీర్చగలవు. దేవుడు మన హృదయ వాంఛలు తీర్చగలడు, ఎందుకంటే ఆయన సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అంతేకాకుండా ఎప్పుడైతే మనము దేవుని యందు ఆనందిస్తామో అప్పుడు మన ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు ఐక్యపరచబడతాయి. అంటే we align our purposes with the purposes of God. దేవుని యొక్క ఉద్దేశాలు మన ఉద్దేశాలు సిమిలర్గా ఉంటాయి కాబట్టి, ఒకే రీతిగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలంగా దేవుడు కోరిన గుణలక్షణాలను కలిగి ఆయన యందు ఆనందిస్తామో ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయన మనని సృష్టించిన దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, మన ప్రతి అవసరాన్ని ఎరిగిన దేవుడు. అంతేకాకుండా మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు. ఎప్పుడైతే మన ఉద్దేశాలు ఆయన ఉద్దేశాలు ఏకమవుతాయో అప్పుడు దేవుడు మన హృదయ వాంఛలను సంపూర్ణంగా నెరవేరుస్తాడు. మూడవది మనం చూసినట్లయితే మనం ఆయన పిల్లలము. దేవుణ్ణి ఎవరైతే వ్యక్తిగతంగా యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరిస్తారో, ఆయనతో సహవాసం కలిగి ఉంటారో, ఆయన ఆత్మతో నింపబడి నడిపించబడతారో, ఆయన చిత్తానికి విధేయత చూపిస్తారో, ఆయన స్వరూప్యంలోనికి మార్చబడతారో, ఆయనకు సమర్పించుకొని ఆయన వెంబడిస్తారో, ఆయన సాక్షులుగా సువార్తను పంచిపెట్టేవారుగా ఉంటారో, వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు. కాబట్టి దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, ఈజ్ అవర్ ఫాదర్ కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి, ఆయన ప్రతి విషయంలో ఆయన మన హృదయాలను ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయాల అవసరాలన్నిటినీ కూడా తీర్చగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా ఈ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ ప్రామిసెస్. దేవుడు వాగ్దానం చేశాడు, ఎవరైతే నన్ను నమ్ముకొని వెంబడిస్తారో వారిని ఎన్నడను విడువను, విడిచిపెట్టను, వారిని ఆశీర్వదిస్తాను, వారికి కావలసిన సమస్తాన్ని నేను అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యంలో వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన మన హృదయ వాంఛలను తీర్చగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఐదవదిగా దేవుడు మనకి బహుమానాన్ని ఇచ్చే దేవుడు. ఈజ్ రివార్డర్ ఆఫ్ ఆల్ అవర్
ఆల్ హిస్ చిల్డ్రన్, తన పిల్లలైన వారందరికీ కూడా దేవుడు ఈ లోకంలో బహుమానాలు ఇస్తాడు. మరి రాబోయే జీవితంలో పరలోకంలో కూడా దేవుని యొక్క బహుమానాలు మనం పొందుకుంటాము. మన హృదయ వాంఛలను ఆయన తీర్చగలుగుతాడు. అంతేకాకుండా ఆయన తన పిల్లలైన వారికి సమస్తానికి అందరికీ కూడా శ్రేష్టమైన ఈవులు ఆశీర్వాదాలను అనుగ్రహించగలడు. శ్రేష్టమైన వాటిని మనకిస్తాడు. ఈ లోకంలో మనము పొందినవి శ్రేష్టమైనవి కాకపోవచ్చు, కానీ త్రియేక దేవుని ద్వారా పొందే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, అవి అన్నిటికంటే శ్రేష్టమైనవి అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము. అంతేకాకుండా దేవుడు మన హృదయ వాంఛలు ఎందుకు తీరుస్తాడంటే అది ఆయనకి మహిమ కలుగుతుంది. ఇట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6, 12, 14లో ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అనే మాటను మనం చూస్తాము. కాబట్టి దేవుడు మనలని హృదయ వాంఛలను తీర్చుట ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ప్రభువునందు ఆనందించినప్పుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మన తండ్రిగా ఉండి మనం ఆయన పిల్లలుగా ఉంటాం. కాబట్టి ఆయన వాగ్దానాలను, ఆయన బహుమానాలను, ఆయన శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించడమే కాకుండా ఈ లోకంలోనే కాదు కానీ పరలోకంలో కూడా వాటిని మనం అనుభవిస్తాము అని దేవుని వాక్యం చెబుతుంది. అంతేకాకుండా అది ఆయనకి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. దావీదు మహారాజు అనుభవపూర్వకంగా, అంటే ఆయన వృద్ధాప్యంలో ఇది రాశాడు కాబట్టి యవన దశ నుంచి ఆయన దేవుణ్ణి ఎరిగినవాడై దేవుని ద్వారా దీవించబడే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అనుభవపూర్వకంగా ఈ వచనాలను మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము కూడా ప్రభువునందు ఆనందిస్తూ, ఆయన మన హృదయ వాంఛలను తీర్చగల దేవుడు కాబట్టి ఆయనని మనం హత్తుకొని ఆయన బిడ్డలంగా, ఆయన సాక్షులంగా, ఆయనకి ఇష్టమైన వారంగా మనం నడుచుకొని ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ జీవిస్తూ ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలను, నిత్యమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ వచనం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి దీవించాలని నా యొక్క ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, దావీదు వలె మేము కూడా మా జీవితంలో మీ యందు ఆనందిస్తూ, ప్రభువా, మా హృదయ వాంఛలను మీ ద్వారా తీర్చబడటకు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక అలాంటి జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మీతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడము, మీతో సహవాసం కలిగి ఉండడం, మీ చిత్తానికి, మీ వాక్యానికి విధేయత చూపించడము, ఆత్మపూర్ణులై ఉండి ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా ఉండుటకును, అంతేకాకుండా ప్రభువా మా జీవితాన్ని మీకు సమర్పించుకొని సంపూర్ణంగా మిమ్మల్ని వెంబడించుటకును, మీ సత్య సువార్తను మీకు పంచిపెట్టు వారంగా ఉండుటకును, అంతేకాకుండా మీరు సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, బహుమానాలను ఇచ్చే దేవుడు, ప్రభువా మమ్మల్ని దీవించే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడు కనుక మేము ఈ యొక్క వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని మీ ద్వారా దీవించబడే కృపను మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.